వెల్కమ్ టు న్యూస్ వాచ్. డోన్ పట్టణం టీడీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్లను లబ్దిదారులకు ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న 12 మంది కుటుంబాలకు 25 లక్షల రూపాయలు సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని, అలాగే నియోజకవర్గం అభివృద్ది నా బాధ్యత హంద్రీనివా కింద ప్రతి చెరువుకి నీళ్లు అందించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నామన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 6 నెలలలోపే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వెళ్తున్నామని, తాను బీసీలను చిన్నచూపు చూస్తున్నారని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు కులమత భేదాలు తనకు ఎన్నడూ లేవని, ఇక నియోజకవర్గంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగటానికి అంగీకరించబోమని తెలిపారు. ఇంకా కొన్ని చెల్లి వాళ్ళు కానీ మాకు అదనంగా పైప్ లైన్ కావాలి, దానికోసం 35 crores పెట్టాం. అలాగే డోన్ మున్సిపాలిటీ, అలాగే పేంచల్ మున్సిపాలిటీ కూడా దాదాపు 100 కోట్ల దాకా ప్రపోజల్ ఎస్టిమేట్స్ ఏమని చెప్పాము. తార్ రోడ్స్ కంప్లీట్, తార్ రోడ్స్ డ్రైనేజ్ ఇది కూడా మాకు ప్రపోజల్ పెట్టాం. కొన్ని బైపాస్ రోడ్స్కి వచ్చేవారు దాదాపు 185 కోట్ల వరకు వచ్చింది బైపాస్ రోడ్స్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ వచ్చే వరకు. అలాగే ఇప్పుడు గోరగల్ నుండి కూడా ఒక గోరగల్ టు బేంచల ఇరిగేషన్ కోసం కూడా ఒక ప్రపోజల్ పెట్టాను. ఏమైనా ఎస్సీతో మాట్లాడి దాన్ని ఎస్టిమేట్ తయారు చేసి దాని 300 కోట్లు కావచ్చు. మన బేంచలకు నీళ్ళు కావాలి, మనకు బేంచల కోసం అది కూడా ఎస్టిమేట్ మనం తయారు చేస్తున్నాం. అలాగే రకరకాలుగా మనం కొద్దిగా కొత్త ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాం. మనం కృష్ణగా మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రకరకాల కార్యక్రమం చేపట్టబోతుంది పెద్ద ఎత్తున. తర్వాత జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఇంటింటికి కూడా అయిపోతుంది. ఇంకా ఆ స్కీమ్ కంప్లీట్ కాలేదు, స్కీమ్ జనవరిలో కంప్లీట్ అయిపోతుంది. అలాగే తొందరలోనే కూడా ఫ్రీ బస్ రాబోతుంది. ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతుల రుణం కానీ అన్నీ కూడా అన్ని కార్యక్రమం చేసుకుంటున్నాం. మనం చాలా పెద్దగా చేసుకుంటాం. ఈ 3 నెలల్లో మనకు దాదాపు 30 లక్షల దాకా సేమ్ ఫండ్స్ మనకు వచ్చాయి. ఒకరికి 9 లక్షలు, 6 లక్షలు, 3 లక్షలు. అంటే పేదవారికి గతంలో లేని విధంగా సీఎం నిధి కింద రాసుకుంటున్నాం. మనం ఒకరికి 9 లక్షలు, 6 లక్షలు మినిమం అంటే కేసు పెట్టి ఇస్తాం. ఇంకా నేను ముఖ్యమంత్రి అడుగుతాను, ఇంకా ఎక్కువ చేయాలి. మినిమం 50-60% చేస్తే అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అది కూడా మనకు చాలా ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా నాకు బాధాకరంగా ఉంది. కొంతమంది ప్రకాష్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా చెప్పులు తిరుగుతారు. చాలా చాలా బాధాకరంగా ఉంది. నేను ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. నేను ఎక్కడైనా రెడ్డి సపోర్ట్ చేస్తుంటే నేను ఛాలెంజ్ ఇస్తాను. అనవసరంగా ఏదో కొన్ని ఇష్యూ తీసుకొని వ్యక్తిగత ఇష్యూ తీసుకొని దాని మీద పని కట్టుకొని ప్రకాష్ రెడ్డి బీసీకి వ్యతిరేకంగా చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు నేను కులాన్ని పోలేదు. అన్ని కులాన్ని మతాలను కలుపుకోపోతున్నాయి కానీ మొట్టమొదటి నా మీద బద్నాం వేశారు. అది ఎందుకు వేస్తారో అర్థం కాదు. కానీ నేను నా ఈ దిల్షిప్ కానివ్వండి, పీడస్టన్ కానివ్వండి, రకరకాల నిశ్చిస్తాను. మీకు దాదాపు 90% దాకా బీసీ నేను నిశ్చిస్తాను. ఇంత మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాధర్నాకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణుల ఉత్సాహం చూపకపోవడంతో నేతలు 150 వాహనాలలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరను తరలించి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిరుపేద గిరిజనులకు సాగు భూములు అందజేస్తే బీఆర్ఎస్ హయాంలో వైద్య కళాశాలల పేరిట గిరిజన రైతుల నుంచి సాగు భూములు బలవంతంగా లాక్కొని వారిపై అక్రమ కేసులు బనాయించి మహిళలు పిల్ల తల్లులను జైల్లో పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని మహబూబాబాద్ కు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ రవి భూబాధిత గిరిజనుల పక్షాన పోరాటం చేస్తుంటే నడి రోడ్డుపై పట్టపగలు హతమర్చినప్పుడు ఈ ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏం చేశారన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 10 నుంచి 15
కార్లను టార్గెట్లను పెట్టి ఆ కార్ల జనాలను తరలించండి అని చెప్పి ఇక్కడ సంబంధం లేని వారు దగ్గర దగ్గర ఒక 2500 మంది ఇక్కడ గుమిగూడడం జరిగింది. ఇక్కడ జనాలు లేనని తెలిసి కేటీఆర్ గారు ఆయనతో పాటు 150 కార్ల ర్యాలీతో రావడం అంటే నిజంగా కూడా సిగ్గుచేటు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఏలినటువంటి రాజులాగా చాలా గొప్పగా చెప్పుకునే కేటీఆర్ ఒక చిన్న సభను కూడా విజయవంతం చేయలేకపోవడం అంటే నిజంగా కూడా చాలా హాస్యాస్పదమైన విషయం. వీళ్ళ పట్ల గిరిజనులకు ఎంత ప్రేమ మమకారం ఉందో ఈ సభ ద్వారా మీకు అందరికి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఆ సభను చూసి ఆయన కోపోద్రిక్తులై అసలు ఏ విషయం మాట్లాడాలో ఆయనకు అర్థం కాకుండా ఒక 10-15 నిమిషాలు మాట్లాడి వెంటనే ముగించుకొని వెళ్ళిపోయాడు. నేను ఒకటే చెప్తాను, ఆయన మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా గిరిజనుల గురించి మాట్లాడతాడు. ఆయన లగచర్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చాలా పద్ధతిగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇండస్ట్రియల్ కారిడార్ కేవలం హైదరాబాద్ సిటీలోనే కాదు, నలుమూలల తెలంగాణ రాష్ట్రంలో నలుమూలలా వ్యాపించాలి, ప్రతి గ్రామం సమృద్ధిగా అభివృద్ధి చెందాలి, సమానంగా హైదరాబాద్కు ధీటుగా ఉండాలని చెప్పేసి లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామన్న గొప్ప ఆలోచన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచర్లలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం, ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుందో అదేవిధంగా మీకు భూమి కోల్పోతున్న వాళ్ళకు తిరిగి వేరే చోట భూమి ఇస్తామని చెప్పేసి, ఒకవేళ భూమి కాదు అనుకున్నప్పుడు 1కి 6 రేట్లు మేము భూమి ధర కట్టిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అక్కడ ఉన్న రైతులకు చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కానీ ఎక్కడ ప్రశాంతంగా ఉంటే కేసీఆర్ గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరత పరచాలంటే లగచర్లనే ఒక ఆయుధంగా వాడుకుందామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు, ఎస్సీ, ఎస్టీల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగొల్పి లేని సమస్యను సృష్టించి అక్కడ వాస్తవానికి జరిగింది ఏం లేదు. కేవలం అక్కడ ఉన్నటువంటి రైతులు, భూమి లేని రైతులు ఎవరైతే ఉన్నారో, గుంట జాగలేని రైతులను కూడా ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేయడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం. 2 నెలల పిల్లలు, 3 నెలల పిల్లలు, వాళ్ళకు పాలిచ్చే పిల్లలను కూడా దగ్గర రానివ్వకుండా వాళ్ళు కొంతమందిని బయ్యారాం జైల్లో, కొంతమందిని కుర్వి జైల్లో, ఇక్కడ అనేక రకాలుగా విభజించి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటూ చేసి అన్నాలు కూడా పెట్టకుండా వాళ్ళు నానా రకాల ఇబ్బందులు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మరి ఇన్ని సంఘటనలు జరిగినప్పుడు నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి కవిత కావచ్చు, లేకపోతే సత్యవతి రాఠోడ్ గారు కావచ్చు, వీళ్ళు ఎందుకు అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వీళ్ళు గుర్తుకురాలేదు? అప్పుడు ఢిల్లీ ఎందుకు వీళ్ళు చాలా దూరంలో ఉండేనా? అప్పుడు ఎవరైతే వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి భూ కబ్జాలకు అన్నింటి ఎండగట్టాలని, గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి ప్రతిదీ ప్రెస్ మీట్లు పెట్టి భారత్ రవి అనే కౌన్సిలరు చాలా చక్కగా ప్రతి ఒక్క సందర్భంలో వివరిస్తూ ఉంటే ఇక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి, ప్రభుత్వానికి అది శంకర్ నాయక్ చెడ్డ పేరు, ఎందుకంటే చాలా వరకు శంకర్ నాయక్ అన్ని భూములన్నీ కబ్జా చేసిండని ఆయన గురించి కూడా పెడతా ఉంటే ఆయన ఏం చేసిండు, ఈయనను ఇక్కడ ఉండొద్దని చెప్పేసి నానా రకాల చిత్ర హింసలు పెట్టి నడిబొడ్డున మధ్యాహ్నం 12 గంటలకు గొడ్డలతోటి కొట్టి చంపిన పోయినా. ముఖ్యంగా ఇప్పుడు A1 రేస్ ఏదైతే ఉందో మొదటి A1 ముద్దాయి కేటీఆర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ గారికి మన జైలు శిక్ష పడడం ఖాయమని తెలిసి ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి, ఇష్యూను డైవర్ట్ చేసి ఆ ఇష్యూ ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం. మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు అనే దానిపై జరుగుతున్న చర్చకు తెరపడింది. బీజేపీ నేత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం పదవికి రాజీనామా చేసేందుకు ఏక్నాథ్ షిండే రాజ్ భవన్ కు చేరుకున్నారు. కాగా నేటితో మహారాష్ట్ర ప్రభుత్వ గడువు ముగియటంతో షిండే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏక్నాథ్ షిండే వెంట ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు. ఇటీవలే జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మూఢనమ్మకాల ముసుగులో బాలికల హాస్టల్ వసతి గృహంలో దారుణానికి ఒడిగట్టారు. కనకవర్షం కురుస్తుందని, డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుందని ఏకంగా విద్యార్థినితో నగ్న పూజల కొడిగట్టాడు. హాస్టల్లో వంట పని చేసే వంట మనిషి ఈ దారుణానికి పాల్పడటం ఇంకా విడ్డూరం. ఈ దారుణ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో పొరుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని తన సోదరితో కలిసి ఉంటుంది. బాలిక తల్లిదండ్రులు పేదవారు కావడంతో ప్రభుత్వ హాస్టల్స్ లో ఉంటూ అక్క చెల్లెలు చదువుకుంటున్నారు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని హాస్టల్లో పనిచేసే ఓ వంట మనిషి దారుణానికి ఒడిగట్టింది. ఆ ఇద్దరు బాలికలను చేరదీసినట్టుగా నటిస్తూ పెద్ద కుట్రకు తెరదింపింది. ఇక వారిలో పెద్దమ్మాయికి మాయ మాటలు చెప్పి నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని నమ్మించింది. ఆ డబ్బుతో మీ కుటుంబమంతా సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది. ఇక వంట మనిషి మాయ మాటలు నమ్మిన బాలిక ఆమె చెప్పినట్టు చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో వారం క్రితం వంట మనిషి ఉండే గదికి ఓ వ్యక్తిని తీసుకువచ్చింది. అక్కడికి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉండాలని చెప్పింది. అప్పుడు అతడు ప్రత్యేక పూజలు చేస్తాడని, అప్పుడు డబ్బు బంగారు రాశులు కురుస్తాయని చెప్పింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనే వినియోగించిన విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్ బృందం క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే టీటీడీకి నేరుగా సరఫరా చేసిందా లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా అనేది పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏఆర్ డైరీతో పాటు వైష్ణవి డైరీలను పరిశీలించి వచ్చిన సిట్ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. ఇక టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏంటి, ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని సరిచూస్తున్నారు. ఇక నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలనే విషయాన్ని టీటీడీ నిర్ణయించింది. ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరిచూశారు.
ఏపీలో భవనాలు లేఅవుట్ల పర్మిషన్లను సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 అంతస్తుల వరకు నిర్మాణాలు చేసుకునేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా అనుమతులిచ్చే కొత్త విధానాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది. దీంతో 95% మంది ప్రజలకు అనుమతుల కోసం పట్టణ స్థానిక సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని సర్కార్ భావిస్తోంది. భవనాలు లేఅవుట్ల పర్మిషన్లకు డిసెంబర్ 31 నుంచి సింగిల్ విండో విధానాన్ని అమలు చేయనుంది. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈరోజు డిస్కస్ చేయాల్సింది అమరావతి, మనం డిస్కస్ చేయలేకపోయాం. కానీ దానికి కూడా ప్రణాళిక ఇచ్చాం. అన్ని కూడా టెండర్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళా టెండర్స్ అన్ని పిలిచాం. ఇవన్నీ పిలిచి దానికి కూడా క్లియర్ కట్గా నెక్స్ట్ మీరు చూస్తే 15/12/2024 ప్రారంభించి 6 నెలల్లో మీరు కూడా ఎమ్మెల్యేలంతా ఇక్కడే ఎమ్మెల్యే క్వార్టర్స్ మీకు ఇస్తున్నాం. ఎక్కడ సిటీకి పోయే పని లేకుండా, ఎక్కడికో పోయే పని లేకుండా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అసెంబ్లీకి వచ్చే పరిస్థితిలో అక్కడ క్లబ్ కానీ అవన్నీ కూడా పెట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం చేస్తున్నాం. ఇది ఇటీవలి కాలంలో మోసాలు పెరిగాయి. మాయమాటలు చెప్పి అమాయకుల్ని కేటుగాలు నిండాము చేస్తున్నారు. ఇలాంటి ఘటనే నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలియగం గ్రామానికి చెందిన గంగాధర్ అనే వృద్ధుడు భైంసా బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నుండి 30,000 డ్రా చేసి బయటకు వచ్చాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి మాటలు కలిపి నీకు నెలకు 28,000 పెన్షన్ ఇప్పిస్తా తాత అంటూ నమ్మబలిగాడు. బస్టాండ్ ఎదురుగా గల భైంసా ఏరియా ఆసుపత్రి వరకు తీసుకెళ్లి వృద్ధుడి వద్ద 19,000 తీసుకుని సార్ సంతకం పెట్టుకుని వస్తా అని కనిపించకుండా పోయాడు. ఎంతకీ రాకపోవడంతో బాధితుడు జరిగిన విషయాన్ని స్థానికులకు చెప్పి వాపోయాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రిలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించగా అగంతకుడు మాస్క్ పెట్టుకుని జారుకున్నట్లు గ్రహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. दोन टाइम पूरा 3 टाइम बाहर చెప్పిన నేను 10:24 నుంచి చూడాలి 24-25 నుంచి 10:30 టైం చెప్పినా కదా 10 గంటలకు తన బ్యాంక్ తిరగక ముందు పోయి కూర్చున్నాడా బ్యాంక్ తిరగడానికి అయిపోయినట్టయింది కదా. అదే అబ్జర్వేషన్ చేస్తాడు కదా, ముసులు టార్గెట్ చేస్తాడు. నాటినే వెళ్ళిపోయినాడు ఇక తినేస్తున్నాడు. ఇక 107-1737 మొబైల్ నెంబర్ ఓకే ఎస్బీఐ అది పెన్షన్ ఇప్పిస్తా అని డబ్బులు తీసుకున్నాడు 19,000. జన్నారం మండల కేంద్రంలో మంగళవారం రోజున భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ సంఘ నాయకులు మరియు వివిధ పార్టీల నాయకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అంబేద్కర్ సంఘ మండల అధ్యకుడు భరత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు ముజ్ఫర్ అలీఖాన్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రజలందరూ జీవనం సాగించడానికి అన్ని హక్కులను భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారని, ధనిక పేద అని తేడా లేకుండా మధ్య ఉన్నదాని గురించి గ్రహించి దేశంలోని రాజ్యాంగం గురించి వివరించిన మహనీయుడు అంబేద్కర్ అని వారన్నారు. భారతదేశ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
1949 నవంబర్ 26వ తారీఖు రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి రాజ్యాంగ రచనా కమిటీ మరి పార్లమెంట్లో ఆమోదింపుకొని దేశ ప్రజలు సుఖవంతమైన జీవనం సాగించడానికి అన్ని విధాల హక్కులను పొందుపరిచి పేద ప్రజలను ఉన్నతంగా ఎదిగే విధంగా ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆనాడు పార్లమెంటు రాజ్యాంగ పరిషత్తు రచనా కమిటీకి అధ్యక్షుడు నియమించిన సందర్భంగా వారు అహోరాత్రులు కష్టపడి వారి దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. వారి యొక్క ఆలోచనలు దేశ ప్రజలు మరి సమున్నతంగా అవకాశాలు వినియోగించుకొని రాబో తరాలు కూడా ఈ చీకట్లో మగ్గకుండా వెలుతురు వైపు నిలబడి సమాజానికి ఆదర్శంగా ఉండాలని వారి నాయకత్వంలో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. వారు ఏదైతే సమానత్వము అనుకున్నారో ఈరోజు దేశంలో మరి దాదాపు కూడా చట్టసభలలో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ మరి ప్రజలంతా వినియోగించుకొని ఆ యొక్క రాజ్యాంగానికి రక్షణ ఉంటున్నారు కాబట్టి మనం అందరం కూడా సుఖశాంతాలతో జీవించగలుగుతున్నాం. మరి దేశ ప్రజలందరూ కూడా అదేవిధంగా ఈ యొక్క హక్కులను మనం అతిక్రమించకుండా చట్టాలకు లోబడి ఆయన ఆలోచనలకు అనుగుణంగా మనం జీవించి వారి యొక్క నాయకత్వాన్ని మనం ఇంకా ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా మనమంతా ఇదే విధంగా ఉండాలని మనవి చేస్తూ మరి జన్నారం మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి మనం ఈరోజు నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ కుల సంఘాల నాయకులందరూ హాజరై వారికి నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. విశాఖపట్నం కేజీహెచ్ అపెండిసైటిస్ ఆపరేషన్ సెకండ్ టైం ఫస్ట్ టైం ఫెయిల్ అయిన తర్వాత రెండోసారి చేసిన ఆపరేషన్. కేజీహెచ్ లో ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్ దగ్గర వార్డులో ఉన్న వార్డ్ బాయ్స్ ఆపరేషన్ థియేటర్ నుండి తీసుకువచ్చి బెడ్ మీద వేయటానికి మినిమం 2,000 దగ్గర నుండి వాళ్లకు నోటికి వచ్చినంత డిమాండ్ చేసి పేషెంట్లను పేషెంట్ దగ్గర ఉన్న వారిని భయపెట్టి డిమాండ్ చేసి వాళ్ల డబ్బులు దోచుకుంటున్నారు. దయచేసి అధికారులైన మీరు ఇటువంటి వారిని వెంటనే ఇలాంటి డబ్బులు డిమాండ్ చేసే వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అధికారులైన మిమ్మల్ని కన్నీటితో ప్రార్థిస్తున్నామని, దయచేసి పేదవారికి సహాయం చేస్తారని అధికారులైన మీలాంటి వారిని మేము కన్నీటితో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఇక విశాఖపట్నం కేజీహెచ్ లో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో పేదవారికి వైద్యం కోసం వస్తే డబ్బులు డిమాండ్ చేసిన ఇటువంటి వార్డ్ బాయ్లను డబ్బులు డిమాండ్ చేసి దౌర్జన్యం చేస్తున్న ఇటువంటి వారిపై ఈ విధంగా డబ్బులు డిమాండ్ వార్డ్ బాయ్ లాంటి వారిని చట్టపరమైన చర్యలు తీసుకుని పేదవారికి న్యాయం చేస్తారని అధికారులు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మరియు అధికారులైన మీరు ఈ విధమైన డబ్బులు డిమాండ్ చేసి దౌర్జన్యం చేస్తున్న వారు ఈ విధంగా జరగకుండా చూస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. నమస్కారం సూపరింటెండెంట్ గారు, నా పేరు కడవల శంకర్రావు, మా మదర్ పేరు కడవల చంద్రలక్ష్మి. మా అమ్మకి ఇలాగ చిన్న సర్జరీ కోసమని ఇక్కడ తీసుకొచ్చాం. అక్కడ సర్జరీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బెడ్ మీద తీయడానికి 1,500 డిమాండ్ చేశారండి. మేము ఇవ్వలేక కాదు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు, ఏదో ఇది రూపాయి కొద్దిగా మిగులుతుందని మరీ డిమాండ్గా 1,500 డిమాండ్ చేసి 900 రూపాయలు మా దగ్గర వచ్చి వసూలు చేశారు స్వామి. ఎప్పుడు ఈ రోజేనా? ఈ రోజే స్వామి, జస్ట్ ఒక 1 అవర్ ముందు. ఇవాళ తారీఖు ఎంత? ఈరోజు 25th స్వామి, నవంబర్. ఇది ఎక్కడ జరిగింది? కేజీహెచ్ లో స్వామి. కేజీహెచ్ ఎక్కడ? విశాఖపట్నం. కేజీహెచ్ విశాఖపట్నం. హైదరాబాద్ రోడ్లపై ఒక్కసారిగా ఎర్రటి రక్తం మాదిరి రంగు ద్రవం ఒక్కసారిగా వరదలా పారింది. అక్కడ ఏ హత్య జరగలేదు, ఎవరికి ఏ గాయాలు కాలేదు. కానీ చూసేందుకు అచ్చం రక్తం మాదిరే ఉన్న ఎర్రని ఎరుపు రంగు కలిగిన చిక్కని ద్రవం రోడ్లపై ఏరులై పారుతుంటే స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. చివరికి అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. హైదరాబాద్
నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడను ఆనుకొని ఉన్న సుభాష్ నగర్, వెంకటాద్రి నగర్ వంటి కొన్ని కాలనీలో సోమవారం రాత్రి ఒక్కసారిగా ఎరుపు రంగులో ఉన్న చిక్కని మురుగునీరు మ్యాన్హోల్ నుంచి ఉబికి వచ్చింది. భరించలేనంత దుర్గంధంతో రోడ్లపై నీరు పారటంతో స్థానికులు ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఘాటైన రసాయనాలు కలిపిన దుర్గంధం ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందటంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వయోధిక వృద్ధులు ఊపిరి పీల్చుకోవటంలో సతమతపడ్డారు. దీంతో తీవ్రమైన దగ్గు, కళ్లు ఎరుపెక్కి మంట రావటం వంటి లక్షణాలు కనిపించాయి. ఈ రోడ్లపై ప్రయాణించడానికి వాహనదారులు సైతం వెనుకాడారు. చూడక మొత్తం రెడ్ కలర్ ఇట్లా పోతుంటే రోడ్డు బస్సు మీద మన ఎట్లా ఏంది చూడు, మొత్తం రోజు దినం ఇదే పరిస్థితి. మొత్తం రోడ్డు నిండిపోయి పోతా ఉంది. ఇక చూడు, ఇంత ఎర్ర కలర్ పోతుంది. ఏంటది, ఏం కథ, ఏం అర్థం కావడం లేదు. ఏంది, కొద్దిగా ఫాలో చేయండి.